ఆదివాసీ కిల్లాల్లో మాతా శిశువుల మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో రక్తహీనతతో గర్భిణులు, బాలింతలు, శిశువులు బాధపడుతున్నారు. ఈ వ్యాధి కారణంగా పదుల సంఖ్యలో గిరిజనులు చనిపోతున్నారు. పౌష్టికాహార లోపం, సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల గిరిపుత్రుల ప్రాణాల మీదకొచ్చింది. అడవుల్లో పుట్టి అడవుల్లో పెరిగే అడవి బిడ్డలు సరైన పౌష్టికాహారం లభించక రక్తహీనతతో ప్రాణాలు కోల్పోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా ప్రతి 1,00,000 మందిలో 100 మంది పైగా తల్లులు చనిపోతుండగా ప్రతి 1000 మంది శిశువుల్లో 50 మంది పైగా కూడా ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా తల్లికి బిడ్డ లేని లోటును, బిడ్డకు తల్లి లేని లోటును దూరం చేస్తుంది. అసలు ఏజెన్సీలో రక్తహీనత సమస్య ఎంత తీవ్ర స్థాయిలో ఉంది, ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహార కేంద్రాల్లో ఎంతవరకు పనిచేస్తున్నాయి అన్నదానిపై ఎన్టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలోని ఆదివాసీల గూడాలు రక్తహీనత సమస్యతో వణికిపోతున్నాయి. గర్భిణీలు, బాలింతలు, పసిపిల్లలన్న తేడా లేకుండా ఈ వ్యాధి బారిన పడి పెట్టల్లా రాలిపోతున్నారు. మహిళలు గర్భిణీగా ఉన్న సమయంలో సరైన పోషకాహారం, డాక్టర్ల సలహాలు పాటించకపోవడంతో రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. దీంతో డెలివరీ సమయంలో రక్తం సరిగ్గా అందక చనిపోతున్నారు. బిడ్డ బతికితే తల్లి చనిపోవడం, తల్లి బతికితే పిల్లలు చనిపోవడం జరుగుతోంది. కొన్నిసార్లు తల్లి, బిడ్డ ఇద్దరూ చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఏటా 30 నుంచి 50 మందికి పైగా గర్భిణీలు, బాలింతలు ఎనిమియా సమస్యతో ప్రాణాలు కోల్పోతున్నట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని తల్లులు నవమాసాలు మోసిన తన బిడ్డలను చూడకుండానే తిరిగిరాని లోకాలకు వెళుతున్నారు. అటు బిడ్డలు కూడా తల్లిని చూడకుండానే మూసిన కళ్ళు తెరవకుండానే చనిపోతున్నారు. ఏజెన్సీ ఏరియాలో రక్తహీనత సమస్య ఏ స్థాయిలో ఉందన్న దానిపై ఎన్టీవీ గూడాల్లో పర్యటించింది. ఏ గూడాలను కదిపినా కన్నీటి వెదలే కనిపిస్తాయి. ఇంద్రవెల్లి మండలం మోత్నూర్కు చెందిన కవిత రిమ్స్ ఆసుపత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చిన 2 రోజులకే ఎనిమియా వ్యాధితో ప్రాణాలు కోల్పోయింది. రిమ్స్ వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన భార్య చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. డెలివరీ అయి 3 నెలలకే చనిపోయింది సార్. హాస్పిటల్ 10 రోజులు ఉన్నాం, కానీ ఏం ఫీవర్ కాలే. అక్కడ అడిగితే ఫీవర్ అయిందని పంపించుండ్రు సార్. అక్కడ నుంచి ఇక్కడ వచ్చినాక 2వ రోజు మరి చనిపోయింది సార్. సార్, కానీ అక్కడ అడిగితే సార్ వాళ్ళు రక్తం అవసరం లేదన్నారు సార్. మళ్ళా దానికేమో రక్తం లేకుండే సార్. కొంచెం ఇంకా డెలివరీ అయినాక పౌష్టికాహారం లేకుండా చనిపోయింది సార్. ఇక్కడ సార్ అదే కొంచెం జ్వరం ఉండే సార్. అయితే హాస్పిటల్లో తీసుకుపోయినాం సార్. హాస్పిటల్లో తీసుకుపోయినాక ఒక 10 రోజులు అక్కడ ఉన్నాం సార్. 10 రోజులు ఉన్నాక ఏం తక్కువ కాలే. మళ్ళీ ఒక 2 రోజులు తక్కువ అయితే అక్కడ నుంచి ప్యూర్ అయిందని పంపించిండ్రు, కానీ ఏం ప్యూర్ కాలే సార్. అక్కడ సరిగ్గా ఎవరు చూడలే. వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు సార్, కానీ సరిగ్గా ఎవరు ఏం చేయరు. నార్నూర్ మండలం అర్జున్ గ్రామానికి చెందిన అనసూయ డెలివరీ కోసం వెళ్లి అనంతలోకాలకు వెళ్లిపోయింది. డెలివరీ అయిన కొద్దిసేపటికే తల్లి, శిశువు ఇద్దరూ రక్తహీనత సమస్యతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో డెలివరీ అయిన తర్వాత కొద్ది సమయంలోనే తల్లి, శిశువు రక్తహీనత సమస్యతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆమె పిల్లల ఆలనాపాలనంతా తండ్రి చూసుకుంటున్నాడు. అంతకుముందు కొడుకు కూడా ఇదే వ్యాధితో చనిపోయాడు. ఆదివాసీ వాళ్ళు ఎవరు డాక్టర్లు మంచిగా చూడకపోక ఆదిలాబాద్ నుంచి రిటర్న్ తెచ్చి మళ్ళా హైదరాబాద్ కొండపోయి మరి అక్కడ నుంచి ఇంకా రిటర్న్ తెచ్చినాము. మరి బాగా సీరియస్ అయింది. రక్తము బాగా తక్కువ ఉండే, రక్తం సుఖ ఇచ్చినారు, కానీ మరో రిటర్న్ ఇక్కడ నుంచి హైదరాబాద్ కొండపోయినారు. అందుకోసం ఇట్లా చనిపోయింది. గర్భిణీతో బాగా మంది చనిపోతున్నారు. మాకు పౌష్టికాహారం దొరకకపో ఇట్లా అవుతున్నది. అంగన్వాడీ కేంద్రాలు ఉన్నా అవి తూతూ మంత్రంగా పనిచేస్తున్నాయని చెబుతున్నారు ఆదివాసీలు. దాంతో ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం పూర్తి స్థాయిలో అందటం లేదంటున్నారు. తిండి లోపం వల్లనో మరి దేని వల్లనో రక్తహీనత బలహీనత చాలా తక్కువ ఉన్నది. ఆదిలాబాద్లో నిమ్స్కి పంపేటప్పుడు మార్గ మధ్యంలో చనిపోవడం జరిగింది. కారణం మాకు బలహీనత, తిండి లేకపోవడం వల్లనే ఇక్కడ మా గిరిజనులంతా, నేతరులంతా ఇబ్బందికరంగా ఉంటున్నది. దీనికి కారణం
ప్రభుత్వం నుంచి స్పందన లేకనే చాలా లోపాలు జరుగుతూనే ఉంటాయి. డాక్టర్లు కూడా వస్తుంటారు, నామమాత్రిక ట్రీట్మెంట్ చేస్తున్నారు. దయచేసి మా ప్రభుత్వం కూడా స్పందన రావాలని మేము కోరుతున్నాము. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 206 ఎనిమియా కేసులు నమోదయ్యాయన్నారు వైద్యులు. ఏజెన్సీలో 70% మహిళలు ఎనిమియా వ్యాధితో బాధపడుతున్నారని, అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు రాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రాణాలు కోల్పోతున్నారంటున్నారు డాక్టర్లు. మెయిన్గా మనకు పోషకాహార లోపము, రక్తహీనత కారణం వాళ్ళ మదర్స్ ఎడ్యుకేటెడ్ లేకపోవడము. ఈ గర్భిణీలు చనిపోవడానికి ప్రధాన కారణము దేర్ బిలీఫ్స్ అన్నమాట. వాళ్ళు కొన్ని సీజన్లలో మందులు ఇచ్చినా వాడరు వాళ్ళు. ప్రత్యేక మెయిన్ కారణం అది. ఇంకా ఎప్పుడైతే గర్భిణీ స్త్రీలు రక్తహీనతగా ఉంటారో డెఫినెట్లీ వాళ్ళకు పుట్టే పిల్లలు రక్తహీనతతో బరువు తక్కువతోనే పుడతారు. మాకు ముఖ్యంగా ఏజెన్సీలో వచ్చే కేసెస్ అన్నీ ఎక్కువగా కూడా రక్తహీనత, అంటే ఎనిమిక్ కేసెస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. దాంతోపాటు చిన్నపిల్లలు చూసుకున్నట్టయితే 5 years 10 yearsలో ఎదుగుదల లోపము, పౌష్టికాహార లోపంతోనే మెయిన్గా అట్లాంటి కేసెస్ వస్తూ ఉంటాయి. మెయిన్గా అంటే వాళ్ళ ఇంటి దగ్గర సరైన ఫుడ్ తీసుకోకపోవడం, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోవడం, తర్వాత ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోకపోవడం వల్ల ఇట్లాంటి ఎదుగుదల లోపం కానీ రక్తహీనత కానీ అట్లాంటివి జరుగుతూ ఉంటుంది. ఉట్నూర్ న్యూట్రిషన్ సెంటర్లో నెలకు 30 నుంచి 35 మంది గర్భిణీలు, శిశువులు చికిత్స పొందుతున్నారు. వీరంతా 4 నుంచి 7% హిమోగ్లోబిన్ ఉన్నవారే. అసలు అడవి బిడ్డలకు ఏమైంది? వారిని రక్తహీనత ఎందుకు వెంటాడుతోంది? మన్యసీమలోనే మరణాలు ఎందుకు ఎక్కువగా సంభవిస్తున్నాయి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఎన్నో ఉన్నాయి. లో రక్తహీనత సమస్య ఆదివాసుల పాల్ట శాపంగా మారింది. నిత్యం ఈ రక్తహీనత సమస్యతో కూడా ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలోకి నెలకి 30 నుంచి 40 వరకు కూడా ఈ శిశువుల నుంచి మొదలుకొని గర్భిణులు, బాలింతల వరకు కూడా ఇక్కడ అడ్మిట్ అవుతున్న పరిస్థితి ప్రస్తుతం కనబడుతుంది. మనం ప్రస్తుతం ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రత్యేకంగా న్యూట్రిషన్స్కు సంబంధించి ఇబ్బంది పడుతున్న వారికి సంబంధించి ప్రత్యేకంగా వార్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వార్డులో పేషెంట్లు కూడా అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ పొందుతున్న పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఈ బాలింతలు, గర్భిణులతో మొదలుకొని అప్పుడే పుట్టిన శిశువులు కూడా ఈ న్యూట్రిషన్ లెవెల్స్ తగ్గిపోవడంతో కూడా ఇబ్బందులు పడుతూ కూడా వీరు అడ్మిట్ అవుతున్న పరిస్థితి ప్రస్తుతం కనబడుతుంది. మనం ప్రస్తుతం రెగ్యులర్గా చూసుకుంటే అప్డేట్ విషయంలో కూడా రెగ్యులర్గా హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ 4% నుంచి కూడా 10% మధ్యలో ఉన్న వారు ఎక్కువగా అడ్మిట్ అవుతున్న పరిస్థితి. తల్లి లేక బిడ్డ ఇద్దరిట్లో ఎవరో ఒకరు కూడా డెలివరీ సమయంలో బతకాల్సిన పరిస్థితి ప్రస్తుతం కనబడుతుంది. ఎందుకంటే దీని ప్రధాన కారణం రక్తం లేకపోవడం వల్లనే ఈ చనిపోతున్నారన్నట్టు కూడా వైద్యులు తెలుపుతున్నారు. మొత్తంగా ఏజెన్సీలో ఉన్న రక్తహీనత సమస్యను పూర్తి స్థాయిలో అరికట్టాలంటే దీనికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క గిరిజన గూడాల్లో కూడా ఒక అవగాహన కార్యక్రమాలే కాకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ అదేవిధంగా పౌష్టికాహార కేంద్రాలను పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తే రక్తహీనత సమస్యను అరికట్టే అవకాశాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఉట్నూర్, నార్నూర్, జైనూర్, సిర్పూర్ మండలాల పరిధిలో రక్తహీనత సమస్య తీవ్రంగా ఉంది. డెలివరీ సమయంలో మెరుగైన వైద్య సేవలు అందక ప్రాణాలు కోల్పోతున్నారు. రవాణా సౌకర్యం కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో ఎడ్ల బండ్ల సాయంతో గర్భిణీ మహిళలను ఆసుపత్రులకు తీసుకెళ్తున్నారు. అప్పటికే ఆలస్యం అవడంతో జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. దీంతో జన్మనిచ్చిన బిడ్డలను చూడకుండానే తల్లులు చనిపోతున్నారు. పుట్టిన బిడ్డలు అనాథలవుతున్నారు. పుట్టుకతోనే అమ్మ ప్రేమకు దూరంగా పెరుగుతున్నారు. జిల్లాలో పేదరికం, అమాయకత్వం, నిరక్షరాస్యత కారణంగా ఏజెన్సీలో అవగాహన కల్పించలేని పరిస్థితి నెలకొంది. తాజాగా నిర్వహించిన సర్వేల ప్రకారం 1,00,000 మంది తల్లుల్లో 150 మంది, ప్రతి 1000 మంది శిశువుల్లో 48 మంది మరణిస్తున్నారు. దీంతో తెలంగాణలో అత్యధికంగా ప్రాణాలు కోల్పోతున్న జిల్లా ఆదిలాబాదే. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఏడాదిన్నరలో 42,000 ప్రసవాలు జరగగా ఇందులో 25 మంది మహిళలు, 645 మంది శిశువులు చనిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. సాధారణంగా మనిషిలో 12 మిల్లీలీటర్ల హిమోగ్లోబిన్ శాతం ఉండాలి. అయితే గిరిజనుల్లో 3 నుంచి 7 మిల్లీలీటర్లు ఉండటంతో
ఎర్ర రక్త కణాల శాతం తగ్గి రక్తహీనత బారిన పడుతున్నారు. గిరిజనులు తినే ఆహారంలో పోషకాలు లేకపోవడం కూడా రక్తహీనతకు ఒక కారణం. డెలివరీ సమయంలో ప్రతి 3 నెలలకోసారి హిమోగ్లోబిన్ పరీక్షలు చేయించుకుంటూ రక్తం ఎంత మోతాదులో ఉందో తెలుసుకుంటూ అందుకు అనుగుణంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ మహిళలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రాణాలు గాల్లో దీపాలుగా మారాయి. పోషకాహార లోపంతో ఫీవర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళకపోవడం, డిలే చేయడం వల్ల, ఇంటి దగ్గరనే సీరియస్ అవ్వడం వల్ల ఆ స్టేజ్లో వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే హెర్బల్ మెడిసిన్స్, చెట్ల మందులు అట్లాంటివి వాడడం జరుగుతుంది. దానివల్లనే ఎక్కువ కాంప్లికేషన్స్ అవుతూ ఉంటాయి. వాళ్ళకు అవగాహన కల్పించి మేము కూడా చెప్తూ ఉంటాము, వెంటనే తీసుకురండి, ఎట్లాంటి ఫీవర్స్ ఉన్నా కూడా సీరియస్ అయ్యే వరకు చూసుకోవద్దని చెప్పడం జరుగుతూ ఉంది. గిరిజనులు పండించే సోయా, కంది, ఇతర పంటల్లో పోషక విలువలు అధికంగా ఉన్నాయి. అయితే పేదరికంతో ధాన్యాన్ని దళారులకు విక్రయిస్తూ జొన్న రొట్టె, గొడ్డుగారంతో సరిపెట్టుకుంటున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పథకాల పేర్లు మారడం అలవాటుగా మారింది. గతంలో అమృతహస్తం పథకాన్ని ప్రస్తుతం తెలంగాణ సర్కార్ ఆరోగ్యలక్ష్మి పథకంగా మార్చింది. ఆరోగ్యలక్ష్మి పథకం క్రింద గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించాల్సి ఉండగా అధికారుల నిర్లక్ష్యం వల్ల క్షేత్రస్థాయిలో వారికి చేరని పరిస్థితి. వచ్చిన నిధుల్లో సగం నిధులు మధ్యలోనే గోల్మాలైపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో సగం కేంద్రాల్లో ఆరోగ్యలక్ష్మి స్కీము ఉన్నా లేనట్టే. ఉట్నూర్, జైనూర్, ఆదిలాబాద్, బోధ్, వాంకిడి, ఆసిఫాబాద్, నిర్మల్ ఏజెన్సీ పరిధిలో 3598 అంగన్వాడీ కేంద్రాలు, 588 మినీ అంగన్వాడీ సెంటర్లున్నాయి. కానీ ఇందులో సగం కేంద్రాలు కూడా సరిగ్గా పనిచెయ్యని పరిస్థితి. పర్యవేక్షించాల్సిన అధికారులు అందిన కాడికి దోచుకుంటుండటంతో అంగన్వాడీ సెంటర్లలో నిఘా వ్యవస్థ కరువైంది. దీంతో ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్న ఉపయోగం శూన్యం. రక్తహీనతతో చనిపోతున్న మరణాలు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలో నమోదవుతున్నాయి. ప్రతి ఏటా సరైన పౌష్టికాహారం లభించగా రక్తహీనతతో ఎంతోమంది ఆదివాసులు ప్రాణాలు కోల్పోతున్న ప్రభుత్వాలు సరైన యాక్షన్ ప్లాన్ ఏర్పాటు చేయకపోవడంతో ఆదివాసుల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏజెన్సీలోని గిరిజనగూడాల్లో రక్తహీనత సమస్యను నిర్మూలించాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఈ మరణాలు ఏటా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. కెమెరా పర్సన్ సత్యంతో మహేందర్, NTV, ఆదిలాబాద్.